మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. దైవ దీవెన, దైవాశీర్వాదాలు నిండారులుగా మీ అందరికీ కూడా కలుగునుగాక. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటలు మనం చదువుకుందాం. చూడండి, యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రభు అయినా, ఎవరి దేవుడు? ఈనాడు చాలామందిని మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు మా దేవుడు కాదండి, ఆయన ఎవరికో దేవుడు, ఏదో ఒక కులానికి ఆయన దేవుడు, ఒక మతానికి చెందినవాడు, లేకపోతే ఒక ప్రాంతానికి చెందినవాడు. సరాసరి అమెరికా దేవుడు అంటారా? ఏమండి, ప్రాంతానికి ఒక దేవుడు ఉంటాడండి? ఒక కులానికి ఒక దేవుడు ఉంటాడా? ఒక ఏరియాకి ఒక దేవుడు ఉంటాడా? ప్రపంచంలో ఉన్న అందరికీ ఒకే దేవుడు ఉంటాడా? ఈనాడు సర్వ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, సర్వ ప్రపంచానికి చంద్రుడు కూడా ఒక్కడే. అమెరికాకు ఒక సూర్యుడు, భారతదేశానికి ఒక సూర్యుడు, సింగపూర్కి ఒక సూర్యుడు, మలేషియాకు ఒక సూర్యుడు, ఇండోనేషియాకు ఒక సూర్యుడు, సౌత్ కొరియాకు ఒక సూర్యుడు ఉంటాడా? లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సూర్యుడు, తెలంగాణకు ఒక సూర్యుడు, మరొక రాష్ట్రానికి ఒక సూర్యుడు, అట్లా ఉంటాడా? ఉండడుగా. సర్వ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే ఉన్నట్టు సర్వ ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే ఉంటాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆయన ఎవరో కొంతమందికే దేవుడని లేదు, అందరికీ దేవుడని ఉంది. మీకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు క్రిస్మస్ వాతావరణంలో మనం ఉన్నాం కదా. ఈ డిసెంబర్ నెలంతా క్రిస్మస్ వాతావరణం కొనసాగుతూ ఉంది. క్రిస్మస్ అంటే ఏమిటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్ముని యొక్క శక్తి వలన ఈ లోకంలో జన్మించాడు. అందుకే మనందరం క్రిస్మస్ ఆరాధనలు చేసుకుంటున్నాం. ఆయనే లేకపోతే, ఆయనే రాకపోతే మనం ఇక క్రిస్మస్ ఆరాధనలు చేసి ఉపయోగం ఏముంది? ఎవరి కోసం చేస్తాం మనం? కనుక యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావటమే, పరలోక మహిమనంతా వదిలిపెట్టి రావటమే క్రిస్మస్ ఆరాధన మనం చేయటానికి కారణమైంది. అంతేగా. అయితే యేసు ప్రభువారు దావీదు పట్టణమందు బెత్లెహేములో జన్మించినప్పుడు ఆ వర్తమానం మొట్టమొదటిగా ఎవరికి తెలియచేశారయ్యా అంటే గొర్రెల కాపరులకు. నిన్న వర్తమానంలో అది చక్కటి వివరణ తీసుకున్నాం కదా. గొర్రెల కాపరులకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, మీరు వెళ్ళి చూడండి, ఒక బాలుడు పొత్తిగుడ్డలలో చుట్టబడి ఉండటం మీరు చూస్తాడని దేవదూత ద్వారా గొర్రెల కాపరులకు దేవుడు వర్తమానం పంపించాడు. గొర్రెల కాపరులంటే ఏదో పొలాల్లో ఉండి ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులకి, గొప్ప గొప్ప వారికి దూరంగా పొలాల్లో ఉండి వారి యొక్క మందను మేపుకుంటూ ఆ చలికి తడుస్తూ, వర్షానికి తడుస్తూ, చలికి వణుకుతూ, ఎండకి ఎండుతూ, అలాగే సరైన స్నానము అది ఇది ఏమి పెద్దగా లేకుండా అలా పొలాల్లో ఉండి గొర్రెలు కాచుకునే ఒక సామాన్యమైనటువంటి ప్రజలు, వాళ్ళు సామాన్యులు, వారికి దేవుడు తెలియచేయించాడు. ఒకటి. రెండోది ఒక మాట చెప్పనా, మనందరం ఈ క్రిస్మస్ వాతావరణంలో వింటూనే ఉంటాంగా. తూర్పు దేశం నుండి, అంటే బబులోను ఆ ప్రాంతం నుండి జ్ఞానులు వచ్చారు. దాదాపు 2 సంవత్సరాలకు పైగా ప్రయాణం చేసి యెరూషలేము ప్రాంతానికి వచ్చి అక్కడ నుండి తిరిగి యేసు ప్రభువారు ఉన్నటువంటి ఇంటిలోనికి వెళ్ళి
ప్రభువుకి సాగిలపడి నమస్కరించి ఆరాధన చేసి బంగారము, బోలము, సాంబ్రాణి ఇదంతా కూడా అర్పించారు, కానుకలుగా అర్పించారు. జ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, చాలా చదువున్నవారు, పండితులుగా ఉన్నారు, జ్ఞానులుగా ఉన్నారు. ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఆకాశ వైఖరిని గమనించి ఈ నక్షత్రాల మీద కూడా ఒక పట్టు కలిగినటువంటి వ్యక్తులు. ఈ నక్షత్రం చాలా వింతగా ఉందని దాన్ని చూసి పరిశోధించి రక్షకుడు పుట్టాడు యోదయ ప్రాంతంలో అని వారు గ్రహించి అక్కడ నుండి వారు వచ్చారు. అసలు ఈ జ్ఞానులు అలా గ్రహించేటట్టు ఎవరు చేశారు? దేవుడే. ఆ నక్షత్రాన్ని అక్కడ నక్షత్రం ఉదయించేటట్టుగా చేసే బబులోను ప్రాంతంలో వారందరినీ కూడా ఎవరు నడిపించారు? వారికి దారి చూపిస్తూ కూడా నక్షత్రం ప్రయాణం చేస్తూ వచ్చిందే. అసలు ఇది ఎంత ఆశ్చర్యం అండి! అసలు అది ఎవరి కార్యం? అది దేవుని కార్యం. నక్షత్రాన్ని ఎవరు కలగజేశారు? ఎలా జ్ఞానులు వచ్చారు? ఎలా నడిపించారు? ఎవరు నడిపించారు? దేవుడే కదా. అంటే జ్ఞానులకు కూడా దేవుడు బోధించి వారు కూడా ఈ సత్యాన్ని తెలుసుకునేటట్టుగా చేసి వారు యెరూషలేము ప్రాంతానికి వచ్చి యేసు ప్రభు వారు ఉన్నటువంటి ఆ ఇంటిలోనికి వారు వచ్చి ప్రభువుని ఆరాధించేటట్లుగా చేశారు. ప్రియబిడ్డ, ఇక్కడ ఈ రెండు రకాల ప్రజలను మీరు చూడండి. ఒకటేమో సామాన్యులుగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు, రెండవది మహాజ్ఞానం కలిగినటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులుగా పిలువబడుతున్న జ్ఞానులు. అంటే ఇక్కడ మనకున్న ఒక సందేశం ఏంటంటే, యేసు ప్రభువుని ఆరాధించటానికి జ్ఞానులు, గొప్పవారు అనబడిన వారు రావాలి, సామాన్యంగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు కూడా రావాలి. అంటే సామాన్యంగా బేదలుగా, ఏదో ఎన్నిక లేని వారిగా, తృణీకరింపబడ్డవారిగా, చిన్నవారిగా పిలువబడే పేదలు, సామాన్యులు ప్రభు దగ్గరికి రావాలి. మేము బాగా చదువుకున్నాం, జ్ఞానం కలిగిన వాళ్ళం, గొప్ప జ్ఞానవంతులం, మేము చాలా గొప్ప వ్యక్తులం, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళం అంటారా? వాళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, అందరూ రావాలి. ఎందుకని ఈ విషయం మనకి ఇలా అర్థమవుతుందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు గనక. ఆయన ఎవరో సామాన్యులకే దేవుడు, పేదలకే దేవుడు, అక్కడేదో ఊరు బయట ఉంటారు వాళ్ళకే దేవుడు, అక్కడే ఉంటుంది మందిరం, అట్లా కాదండి. కాదు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు. నేను ముందుగానే ఒక మాట చెప్పాను, సర్వ ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే ఉంటాడు, సర్వ ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే ఉంటాడు, సర్వ ప్రపంచానికి చక్రవర్తిగా, రాజుగా, దేవుడుగా ఒక్కడే ఉంటాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథం తేటగా తెలియజేస్తుంది. అందుకే జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపరులు వచ్చారు. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తే ఎలా రాసిందండి? 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక్క లైన్ చదివానంతే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రియబిడ్డ, క్రిస్మస్ వాతావరణాలు దాటిపోతూ ఉన్నాయి. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనం దగ్గరలో ఉన్నాం. ఖచ్చితంగా మీ జీవితాల్లో గొప్ప వెలుగు కలగాలి, ఆశీర్వాదాలు కలగాలి, దేవుని కృప మీకు తోడై ఉండాలి. దానికి మీరేం చేయాలి? యేసు ప్రభువుకి మీ హృదయాన్ని ఇవ్వాలి. నీకు కూడా ఆయన ప్రభువుగా ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తే నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు నా ప్రభువు అయ్యా అని చెప్పు, నువ్వు నాకు కావాలయ్యా అని చెప్పు, నా హృదయంలోనికి రండయ్యా అని చెప్పు. బాలుడిగా జన్మించాడు అనుకుంటున్నామే, ఆయన బాలుడిగానే లేడు. కలువరి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఒక యజ్ఞ పశువుగా కూడా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుని నీ అంతరంగంలోనికి, నీ హృదయంలోనికి స్వీకరిస్తావో, ఆహ్వానిస్తావో, యేసయ్య రక్తం నీ జీవితంలో ఉన్న ప్రతి చెడును కడిగి ఆయన బిడ్డగా నిన్ను యేసయ్య చేసుకొని నీకు నిత్య జీవాన్ని కూడా ఇస్తాడు. నరకం కొట్టివేస్తాడు, పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. నీకు కూడా ఆయన ప్రభువే. ఉన్నపాటును యేసయ్యని నమ్ముకో. నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకుంటాం. దైవ దీవెన మీకుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం
నాయనా, వింటున్న ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయండి. సామాన్యులుగా ఉన్నటువంటి గొర్రెల కాపరులు వచ్చారు. గొప్ప వ్యక్తులుగా పిలువబడినటువంటి జ్ఞానులు వచ్చారు. ప్రభువా, ఇది మాకేం తెలియచేస్తుందంటే మీరందరికీ ప్రభు అయి ఉన్నారు. సర్వ ప్రపంచానికి దేవుడుగా ఉన్నారు. అందరినీ మీ దగ్గరికి ఆకర్షించుకునే గొప్ప దేవుడు నాయన. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు మీరు దేవుడుగా ఉండి మీ ద్వారా కలిగే రక్షణ, ఆనందం, భౌతికపరమైన ఆశీర్వాదాలు, మానసికపరమైన నెమ్మది కలిగిస్తూ నూతన సంవత్సరంలో నూతన దీవెనతో నింపమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీ తోడే ఉండును గాక. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.